ఇన్ని నిందలు, కేసులు, కోర్టులు, నిద్ర పడుతుందా మీకు? రాస్తారని వద్దు, నాకు రాస్తారని వదిలించండి, కరెక్ట్ కాదు. రాస్తారని అంత మీద నుంచి దిగడు ఆ కాల్లోని. మస్తాన్ 2 ఏళ్ళు జరిగింది కదా అని మా 13 ఏళ్ళు ఆయన కానీ మీరు కానీ డ్రగ్స్ చేసిన సందర్భాలు ఏమన్నా? చాలా మంది ఫోన్లు లాక్కొని వాళ్ళని బెదిరించారు. డ్రగ్స్ మార్చుకుని ఉంటే డ్రగ్స్ సెక్స్ వాడికి లైఫ్ లో కావాల్సింది. ఎవడన్నా అన్యాయం చేసి తప్పు చేస్తే లావణ్య వాడిని వదలదు. ఎందుకో మోసాన్ని భరించలేను, అది నా బలహీనత. మస్తాన్ సాయిని నేను సరిగ్గా డీల్ చేయలేకపోయినా అనిపిస్తుంది. మస్తాన్ సాయికి వాళ్ళ పెళ్ళాం వీడియోనా, వాళ్ళ చెల్లి వీడియోనా, టైంకి ఒక అమ్మాయి కావాలి, అమ్మాయితో పని అయింది. టార్గెట్ 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు లేదా పెళ్ళైన వాళ్ళు. హార్డ్ డిస్క్ లో ఉన్న 3 అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్ వైఫ్స్ అండి. అంటే దర్గానే కదా ఉంది, ఏంటి నువ్వు పక్కీ రోడ్డువే. పక్కీ రోడ్డు దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి కానీ వాడు కోటేశ్వరుడు కాదు. ప్రీతితో పాటు చాలా మందికి, ఒక 15 మందికి మీరు వాళ్ళకి బలవంతంగా డ్రగ్స్. నాతో మంచిగా ఉండే ప్రీతి, అవతలకి వెళ్ళి మాట్లాడే ప్రీతి. ఒక్క స్టోరీ కోసం వస్తే ఎన్ని స్టోరీ. అమ్మాయిని ఒళ్ళో పడుకు పెట్టుకున్నారు, రొమాన్స్ చేసుకున్నారు. ఆ కాప్స్ లాగే మిమ్మల్ని కూడా ఉంచుకుంటాను. ఆ కాప్స్ ఎవరు అంటే అంత ఎక్కడున్నారు? ఇక్కడ విలన్ లావండి అని అనిపిస్తుంది. నేను తెగించున్నాను అన్న వర్డ్ నేను వాడను కానీ బరి తెగించున్నాను. అసలు శేఖర్ భాషకి ఎందుకు నాకు అర్థం కావట్లేదు. మగజాత ఆనిముత్యమే అయితే లావణ్య కమెంట్లు చూసుకో అంటాడు. 4 అకౌంట్లు పెట్టుకుంటేనో ఎవరైనా కమెంట్స్ పెట్టేయగలరు. మీరేమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఇప్పటివరకు లావణ్య రాజ్ తరుణ్ కేసు చాలా సంచలనమైంది. సో ఫైనల్గా ఆవిడ వచ్చి సారీ చెప్పారు, అంతా సర్దుమడిగింది అనుకున్నాం. కానీ ఆ హార్డ్ డిస్క్ ఎప్పుడైతే దొరికిందో అప్పటి నుంచి మళ్ళీ ఈ కేసు ఊపందుకుంది. అసలు దాంట్లో ఉన్న అమ్మాయిలు ఎవరు, ఇలాంటి విషయాలు చాలా ఇప్పటికీ ఒక సస్పెన్స్ నెలకొంది. సో మనతో ఉన్నారు లావణ్య గారు, ఆవిడతో మాట్లాడదాం. అసలు అమ్మాయిలు ఎవరు, నిజంగా 400 మంది ఉన్నారా, లేకపోతే నిజంగా పోలీసులు చెప్తున్న 6 ఎవరాళ్ళు, ఏంటి పరిస్థితి, అసలు కేసు ఎక్కడి దాకా వెళ్తుంది, ఎప్పుడు సర్దుమడుతుంది తెలుసుకుందాం. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. కాస్త టెన్షన్ గా ఉన్నట్టున్నారు. లేదు, ప్రశాంతంగా ఉన్నాను. యాక్చువల్లీ 2 ఇయర్స్ నా భారం దిగిపోయింది, ప్రశాంతంగా ఉంది కొంచెం. అంటే అసలు రాజ్ తరుణ్తో ఇష్యూ కేవలం మీరే లావణ్య అని అంటే మీరేం చెప్తారు? రాజ్ తరుణ్తో ఇష్యూ లావణ్య నుంచి చేయించిన మస్తాన్ సాయి అంటాను. మస్తాన్ సాయి ఆ డ్రగ్స్ ఈ కేసు వల్లే రాజ్ తరుణ్తో నాకు ఇష్యూ, లేకపోతే ఏ ఇష్యూ లేదు. కేవలం లావణ్య చేసిన పనుల వల్లే ఆయన దూరం అయ్యాడు, ఇదంతా హెడేక్ నాకు ఎందుకు అని చెప్పి. నన్ను ట్రబుల్ చేస్తున్నప్పుడు నాకు వెనకాల ఎవరైతే ఉంటారో నా పేరెంట్స్ కానీ రాజ్ కానీ వాళ్ళ వరకు వెళ్ళారు. మస్తాన్ వాళ్ళ బ్యాచ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో నా పేరెంట్స్కి రీచ్ అయ్యారు, రాజ్ తరుణ్కి రీచ్ అయ్యించారు. 2 సార్లు ఓకే. 2 ఏళ్ల నుంచి అవుతున్న దాంట్లోని 1 ఇయర్ రాజ్ కూడా వెక్స్ అయిపోయి నాకు వద్దు అనుకున్నాడు. అందులో డ్రగ్స్ రిలేటెడ్ కదా, బికాస్ రాజ్ తరుణ్ ఈజ్ నోవే రిలేటెడ్ టు డ్రగ్స్ అండి. రాజ్ తరుణ్కి అలవాటు లేదు, ఇలాంటి చెడ్డ ఫ్రెండ్స్ లేరు. మీరు రాజ్ తరుణ్ ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు ఆయన కానీ మీరు కానీ డ్రగ్స్ తీసుకున్న సందర్భాలు ఏమైనా? నెవర్. మీరు కానీ నెవర్. పోనీ మీరు మస్తాన్ సాయితో వెళ్ళినప్పుడు? మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో జరిగిందని కంప్లైంట్ పేపర్ లో పేర్కొన్నాను, అది నిజం. కాకపోతే ఇప్పుడు రాజ్ తరుణ్ నేను కేసు పెట్టినప్పుడు వచ్చి ఈ అమ్మాయి డ్రగ్స్ చేసేది అని చెప్పాడు కానీ, ఇప్పుడు మీరు అడగండి, ఎందుకంటే అప్పుడు పెట్టిన కోపంలో హీట్ ఆఫ్ ది మూమెంట్ చెప్పాడు కానీ, ఇప్పుడు మీరు అడిగి మీ కళ్ళ ముందు చేసిందా, పోనీ నువ్వు మగాడివి సంపాదించి పోషిస్తున్న నీ డబ్బులతో ఆ అమ్మాయి డ్రగ్స్ కొనిందా, పోనీ నువ్వు లేవు మగాడివి లేదు నువ్వు అని రాజ్ తరుణ్ లేక నేను డ్రగ్స్ అమ్ముకొని బతకాల్సి వచ్చిందా? నేను ఏవి చేయలేదు. వీటిలో ఒక్కటైనా సరే రాజ్ తరుణ్ని ప్రూవ్ చేయమనండి, లేదా రాజ్ తరుణ్ చెప్పమనండి, నేను ఏదైనా సరే నేను అంగీకరిస్తాను. స్టార్టింగ్ లో రాజ్ తరుణ్ కరెక్ట్ కాదన్నారు, తర్వాత మస్తాన్ సాయి కరెక్ట్ కాదన్నారు. అసలు లావణ్య మెంటల్ స్టెబిలిటీ కరెక్ట్ గా ఉందంటే మీరు ఏం చెప్తారు? రాజ్ తరుణ్ కరెక్ట్ కాదని నేను ఎప్పుడు అనలేదండి. నా రాజ్ నాకు కావాలని పోరాడాను. నేను కేసు కూడా రాజ్ తరుణ్ కావాలని పెట్టాను. రాజ్ తరుణ్ వద్దు, నాకు రాజ్ తరుణ్ వదిలించండి, కరెక్ట్ కాదు అని అనలేదండి. నేను రాజ్ తరుణ్ కావాలని కేసు పెట్టాను. రాజ్ తరుణ్ కావాలని కేసు పెట్టాను. పెట్టిన తర్వాత రాజ్ తరుణ్ వచ్చి అమ్మాయి మస్తాన్ సాయితో ఉంది అని అన్నప్పుడు, ఏంటి నిజం తెలిసిన రాజ్ తరుణ్ అన్నప్పుడు, రాజ్ తరుణ్ మాత్రం వేరే అమ్మాయిలతో లేడా అని అలా ఒకరినొకరం వాదించుకున్నాం తప్ప రాజ్ తరుణ్ కరెక్ట్ కాదు అని అనలేదు. రాజ్ తరుణ్ అంత పర్ఫెక్ట్ మ్యాన్ ఎవరు ఉండరండి. 15 ఏళ్ళు నేను ఎందుకు ఉంటాను, ఇప్పుడు కూడా నాకు రాజ్ కావాలని ఎందుకు అంటాను నేను. కోపంలో అందరి సంసారంలో వచ్చే గొడవల్లాగా బంధం ఎఫెక్షన్ అయితే ఎక్కడికి పోదు కదండి. ఇప్పుడు ఈ మస్తాన్ 2 ఏళ్ళు జరిగింది కదా అని మా 13 ఏళ్ళు ఎలిమినేట్ చేసేస్తామంటే కరెక్ట్ కాదు కదా. ఆ ఎలిమినేషన్ అన్నది
అవ్వదు ఎప్పటికీ. అదన్నది ఉంటుంది మా ప్రేమ మా బంధం. కానీ ఇప్పుడు అతను జీవితంలో వేరే అమ్మాయి ఉందా, అతని మనసులో వేరే అమ్మాయి ఉందా, అతను నన్ను వద్దనుకుంటున్నాడా, అవి నాకు తెలియదు. నేను వెళ్ళి ఫోర్స్ చేయలేను. మీరు ప్రేమ అంటారు, బంధం అంటారు, బానే ఉంది. మీరు ఎందుకు డ్రగ్స్ తీసుకోవాలి? మీ వీడియోలు మస్తాన్ సాయి ఎందుకు బయట తీయాలి? ఆ రోజు హార్డ్ డిస్క్ కోసం మీరు ఇల్లు అంత రిస్క్ ఎందుకు చేయాల్సిన పరిస్థితి? ఎవరి కోసం అది అంతా? నా కోసం, నాలాగా ఇంకా ఏ అమ్మాయికి జరగకూడదని. ఇప్పుడు అందులో ఉన్న 44 మంది అమ్మాయిలు పేర్లతో సహా నేను అన్ని ఇస్తాను. 44 మంది అమ్మాయిల వీడియోలతో సహా. కానీ ఇవాళ పోలీస్ కస్టడీ రిపోర్ట్ వచ్చింది, అది దాంట్లో నాకు తెలియదు. కేవలం 6 అమ్మాయిలు మాత్రమే ఉన్నారని తెలుసు. లేదు, నాకు తెలియదు. ఒకటి సనా, స్వాతి, వాళ్ళ ఆవిడ, ఇంకొక అమ్మాయి సునైనా సంథింగ్ ఏదో పేరు చెప్పారు. ఏమో అండి, నేను విక్టిమ్స్ పేరు కూడా తీయదలుచుకోలేదు. సో ఇప్పుడు మస్తాన్ సాయి వచ్చేసి ఫస్ట్ ఏమో నా వైఫ్ నా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే ఉన్నారు, 2017 హనీమూన్ అంటారు. శేఖర్ భాష వచ్చి 3 అంటాడు, వాళ్ళ డాడీ వచ్చి 4 అంటారు, పోలీసులు వచ్చి 6 అంటారు, నేను 44 అంటా. ఎంతమంది ఉన్నారు అసలు శేఖర్ భాషకి ఎందుకు నాకు అర్థం కావట్లేదు మధ్యలో మీ విషయం. మరి శేఖర్ భాష ఇప్పుడు మగజాత ఆనిముత్యమే అయితే లావణ్యం టార్గెట్ చేయాలి, లావణ్యం డ్రగ్ కేసులో ఇరికించాలి అని అవసరం అయితే లేదు. రెండే అయి ఉండాలండి. నాకు అసలు ఏం సంబంధం లేదు. నాకు అన్న కాదు, తమ్ముడు కాదు, బాయ్ ఫ్రెండ్ కాదు, శత్రువు కాదు, ఎవరో కూడా నాకు తెలియదు. అతను నాకు అసలు తెలియని ఒక వ్యక్తి. 2 అయి ఉండాలి. ఒకటి మస్తాన్ సాయి పంపించిన మనిషి అయి ఉండాలి, లేదా మస్తాన్ రాస్తారు పంపించిన మనిషి అయి ఉండాలి, లేదా అతను దూరి ఇప్పుడు ఎలాగో నేను ఇన్వాల్వ్ అయిపోయాను, ఓడిపోతే ఇంత ఇన్వాల్వ్ అయిన నేను ఓడిపోతే సమాజంలో తలెత్తుకోలేనని ఇలా చేసి ఉండొచ్చు. రెండిట్లో నిజమేందని ఆ మహానుభావుడు చెప్పాలి. ఒకవేళ మస్తాన్ పంపించలేదు, రాజు పంపించలేదు, కేవలం రెండో విషయంలో కనుక చేస్తుంటే చేతులెత్తి జోడిస్తున్నా శేఖర్ భాష, నీకు ఇప్పటికైనా ఆపే. ఎందుకంటే నీ ఒక్కడి వల్ల ఇంకా సఫర్ అవుతున్నాం. అతను అనేవాడు ఆ రోజు మస్తాన్ సాయి ఇంకా తీకపోతే ఇప్పటికి ఇంత అవ్వదు. కానీ నేను శేఖర్ భాషకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా ఒక్క పగ మస్తాన్ పైన జరుగుతున్నప్పటికీ కూడా శేఖర్ భాష రేపట్టకపోతే ఇవన్నీ జరిగేవి కాదు. సో నేను శేఖర్ భాషకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. యాక్చువల్ గా చెప్పాలంటే ఏదైనా సరే శేఖర్ భాష మీకు మంచి జరిగింది, ఖచ్చితంగా మంచి జరిగింది. సో నేను దానికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. కాకపోతే రెండో విషయమే వస్తే నువ్వు ఓడిపోతావని నన్ను తొక్కించాలని చూస్తే శేఖర్ భాష కేవలం స్టాండ్ తీసుకొని వచ్చి మాట్లాడిన, యూట్యూబ్లో వచ్చి మాట్లాడిన మనిషి నువ్వే అంత అయితే, జీవితం కోల్పోయిన నాకు ఎంత బాధ అయ్యాలి? రాస్తారుని కోల్పోయి, ప్రేమ కోల్పోయి, ఎంత అంటే మేము పెళ్లి చేసుకున్నా బయటికి చెప్పుకోకుండానే ఉన్నాం. నాకు ఏదో ఇట్లా సోషల్గా పెళ్లి చేసుకోవాలి ఇలా అన్నది కూడా ఎప్పుడు లేకుండే, సింపుల్ గానే ఉన్నాం. ఆ ఒక 10 లక్షలు పెళ్లికి ఖర్చు అయితే అవి మేము ఇంటికి పెట్టుకోవడము అంతా మేము దాపెట్టుకుంటూ వచ్చాం కాబట్టి మేము ఇప్పుడు ఉన్నామండి. మాకెవరేమి పేరెంట్స్ వెనక నుంచి ఎవరు ఏమి ఇవ్వాల, రాస్తారని కూడా ఇవ్వాల. ఈ రోజు కూడా నా రాజుని విడగొట్టాలని చూస్తున్నారు, రాజుని ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నారు, ఇల్లు రాజుకి ఇచ్చేయాలి అని. అతనెవరండి? నా రాజే నాకు ఇచ్చేళ్ళాడు, నేను రాజుకి ఇచ్చేసి వెళ్ళిపోతాను, వెళ్ళిపోవాలి అన్నదే మా రాతలో రాసి ఉంటే. అంతేగాని ఈ 3వ వ్యక్తి చెయ్యాలి అని చేస్తే ఏది చేయకూడదు. అవసరమైతే ఒక అబద్ధం చెప్పైనా కపుల్ని కలపండి, కానీ విడగొట్టాలని చేయొద్దు. ఎందుకంటే ఆ మనసు పడే క్షోభ వాళ్ళ కుటుంబాలు ఇచ్చేస్తుంది. నేను శివుడు నమ్ముతాను, శివుడు బిడ్డగా చెప్తున్నాను. ఆ పాప మూట కట్టుకోక శేఖర్ భాష. ఈ ఎంటైర్ రప్చర్ లో మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు నాకు ఎందుకు ఇదంతా, నేను ఎందుకు దీంట్లో దిగాను, అసలు మస్తాన్ సాయి ఎందుకు నాకు కనెక్ట్ అవ్వాలి, ఆ రోజు ఇంటికి ఎందుకు రావాలి, ఎందుకు వాడితో నేను ఆ పార్టీలో కూర్చోవాలి, ఈ రప్చర్ ఎంత ఎందుకు అనిపించింది? నాకు దూలా అని నేను చెప్పను, కానీ నాకు దూల కూడా కాదు, కానీ ఎక్కడైనా ఏదైనా జరిగితే అంటే అన్యాయం అయితే వెళ్ళిపోయే మనిషిని, లేకపోతే ఒక తప్పు చేస్తున్నావురా అంటే తప్పు అని మాట్లాడే మనిషిని, లేకపోతే స్టాండ్ తీసుకునే మనిషిని నేను ముందు నుంచి. అందులో ఇప్పుడు ప్రీతి వీళ్ళందరూ వచ్చే పేర్లు నాకు హెల్ప్ కోసం అని నా దగ్గరకు వచ్చిన మనుషులే, వాళ్ళందరికీ నేను ఉన్న మనిషిని. అలాంటిది నాకు జరిగితే నేను ఉండకూడదా? నన్ను బాగా హేళన చేశారు. 1 డే పార్టీ తర్వాత ఈ కెమెరా యాంగిల్ ఇలా ఉంటే బాగుండేది, తలుపును క్లోజ్ చేసి డ్రెస్ మార్చుకుని ఉంటే ఫుల్ వీడియో పడేది కదా, ఇలా నన్ను వారం 10 రోజులు హేళన చేస్తే నేను నా కోసం ఇంకా స్టాండ్ తీసుకోకపోతే ఎలా అని అప్పుడు డిసైడ్ అయ్యానండి. యూనిత్ రెడ్డి అని నా ఫ్రెండ్ ఒక అతను 2013లో షార్ట్ ఫిల్మ్ చేశాము. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్ వరకు మేము టచ్ లో లేము. లాక్డౌన్ టైంలో ఫ్రెండ్స్ అందరు, ఓల్డ్ ఫ్రెండ్స్ అందరు టచ్ లోకి వస్తారు కదా, అలా మళ్ళీ ఫేస్బుక్ లో అలా టచ్ లోకి రావడం. సో నాకు ఒక అకామిడేషన్ ఏదో హెల్ప్ చేశాడు అతను. అతను హెల్ప్ కి అతను నన్ను ఒక హెల్ప్ అడిగాడు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి ఒక స్టే కావాలి ఒక వారం రోజులని, అలా 2 days కావాలి, 1 week కావాలని. అలా వచ్చింది ఆ పిల్ల, ఆమె ప్రెగ్నెంట్ ఉండే, అలా 3 months ఉన్నారు. అమ్మాయి పేరు ఇందు కోవి అని, ఇందిర. ఆ అమ్మాయి మన 1 week ఉంది మా ఇంట్లో ఉండి, ఇక్కడే 3 months ఉంది ఉండి వెళ్ళిపోయేటప్పుడు మస్తాన్ సాయిని పరిచయం చేశారు. వాళ్ళు ఇక్కడ విల్లా తీసుకున్నారు అని.
సో మంచి అబ్బాయి అనుకున్నాను, ఎందుకంటే నాకు యునీత్ రెడ్డి ఎప్పుడు చెడ్డ ఇదవ్వల, నాకు మంచి ఫ్రెండే. ఎందుకంటే నాకు అస్త్రాన్ని వదిలేడింది అనమాట. మరి అదే, ఎందుకంటే దాని తర్వాత లేటర్ నాకు ఇప్పుడు నిజాలు తెలిసాయి, మొత్తం ఓపెన్ మాట్లాడుతున్నా కాబట్టి. అదే మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో తన గూగుల్ దాంట్లో కూడా యునీత్ రెడ్డి ఫస్ట్ భార్యతో సంబంధం కూడా ఉంది మస్తాన్ సాయికి. ఆ అమ్మాయితో ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయి, ఆ అమ్మాయి కూడా ఉన్నాయి. అలా అతని భార్యతో, అతని భార్య చెల్లెలతో మరి ఆ రోజు లంచం మీద నుంచి దిగడు ఆ కాల్లోని. ఇప్పుడు లావణ్య వాళ్ళ అమ్మనే అంటే తప్పైపోయింది కదా కదండి. మరి అతను కూడా వేరే అమ్మాయిలు అంటున్నాడు, ఆ అమ్మాయిల తల్లిని అంటున్నాడు. అతను చేసేది కూడా తప్పే కదా. మరి లావణ్యది ఒక్కటే అంటే ఒక్క అమ్మాయి పోరాడితే తప్పుగా చూపిస్తున్నారు, 10 మంది జనం ఏకమైపోతే కరెక్ట్ అయిపోతారా? సింపుల్ అంతే. కంప్లైంట్ పెట్టాను, న్యాయస్థానం ఉంది, ఆ ఇచ్చే గడువు వరకన్నా ఆగాలి. లేదు అటాక్ అయిపోతాను, థంబ్నెయిల్స్ ఏమంటారు, స్టూడియో తిరిగితే 1500 వస్తాయి, బిర్యానీ తీసుకెళ్ళొచ్చు నా ఇంటికి, ఈ మధ్య ఒక బాబు కూడా పుట్టాడు అని చేసుకుంటే శేఖర్ భాషా గారు కూడా అతని ఇష్టం. కాకపోతే ఇక్కడ స్వాతి తీసుకుంటే అండి, స్వాతి చౌదరి అనే అమ్మాయి మస్తాన్ సాయికి ఎలా పరిచయం ఇది అంటే, ఇప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లెలు ఉంది శ్రీదేవి పసుపులేటి, ఆ కాల్లోనే మెన్షన్ చేస్తుంది ఆవిడ, శ్రీదేవి పసుపులేటితో నువ్వు లేవా అని. శ్రీదేవి పసుపులేటికి మస్తాన్ సాయికి సంబంధం ఉన్న రోజుల్లో తోడుగా వెళ్ళేది స్వాతి. ఈ తోడుగా వెళ్తున్న అమ్మాయిని కూడా మస్తాన్ సాయి ఇచ్చేసాడు. ఇప్పటికి కూడా బ్యాక్ ఎండ్ లో వీడియోలు చేసుకుంటా ఉంటారు వాళ్ళిద్దరు, నడుస్తూ ఉంటది, బ్యాక్ ఎండ్ లో వీడియోస్ చేసుకుంటా ఉంటారు. ఆ అమ్మాయి వీడు తలవంతా కొట్టుకొని నువ్వు వచ్చి కేసు పెడితే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటే, ఆ అమ్మాయి వచ్చేసి కేసు పెడుతుంది. అదే ఆడియోలో నీకోసం కాదని వచ్చి కేసు పెట్టింది, మరి పెళ్లి చేసుకోవని అడిగితే నీ అమ్మ పెళ్లి అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి అతని దర్గా ధర్మకర్త కొడుకు పురాణం మరి మంచిగా చూపిస్తాడు. అంటే ఇప్పుడు బయట మంచిగా మాట్లాడి వెనకాల ఎందుకు ఇలాంటివి, ఒకేలా ఉండొచ్చు కదా పర్సన్, ఎప్పుడు పర్సనాలిటీ ఒకేలా ఉండొచ్చు కదా. కానీ మస్తాన్ సాయి వాళ్ళ మమ్మీ డాడీ చెప్పేది ఏంటంటే, మా లాంటి కుటుంబం పైన ఒక నిందేసింది, మా హార్డ్ డిస్క్లో ఏ ఉన్నాయని అయ్యి ఉన్నాయని ఇవి ఉన్నాయని, వాడు ఏదో చేస్తే దాన్ని ఇంత రోడ్ రప్చర్ చేసింది, నాశనం అయిపోద్ది అని వాళ్ళ అమ్మ నాన్న పెట్టింది మీకు శాపం. దాని గురించి ఏమంటారు? ఇంత పిల్లల మీద పడ్డ ఈవిడ నిందల్లో అదే ఆడపిల్లగా నేను చెప్తున్నా 10 రెట్లు శాపం వాళ్ళకి తగులుతుంది. తగిలింది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నారు. నేను అదే స్టాండ్ తీసుకున్నాను కాబట్టి చేశాను, నాకేం అవసరం లేదండి. నేను పైసల కోసం చేయలేదు, డబ్బుల కోసం చేయలేదు. నా జీవితం నాశనం అయిపోతుంది నా కళ్ళ ముందు తెలుస్తున్నా సరే నేను ఆగలేదు ఎక్కడ. తర్వాత నన్ను కొట్టాలని చూశాడు, నన్ను చంపాలని చూశాడు, రాజును దూరం చేశాడు. ఏది చేస్తే ఈమె ఆగుతుంది అన్న దగ్గర హాని చేసుకుంటూ పోయావు. కానీ సరే పోనీ నేను ఇప్పుడుతో ఆపేస్తాను, నాకు కూడా మరి ముడ్డు కిందకే నాకు 20 సంవత్సరాలు కాదు 34 వచ్చాయి, నాకు కూడా 14 ఏళ్ళ కొడుకున్నాడు, నేను ఆపేస్తాను లావణ్య నువ్వు ఆపేసాయి అనే రోజున మంచిగా మాట్లాడావా? లేదు. లావణ్య కేసు పెట్టింది కాబట్టి లావణ్య నాశనం చేయాలి, వాళ్ళ డాడీని లారీతో గుద్దిచ్చేయాలి. లావణ్యకి ఇప్పటికిప్పుడు డ్రగ్ టెస్ట్ చేపిస్తే పాజిటివ్ వస్తుంది అని ప్రీతి అంటుంది. ప్రీతిని రమ్మనండి, నేను వస్తాను, డ్రగ్ టెస్ట్ చేయించండి ఇద్దరికి. నెగిటివ్ వస్తే ఏం చేస్తారు? పాజిటివ్ వస్తే ఏంటి, నెగిటివ్ వస్తే ఏంటి? నెగిటివ్ వస్తే ఏం చేస్తారు? వాళ్ళ డాడీ ముక్కు నెలకు రాసుకుంటా అన్నారు, కంకర్ రోడ్డు మీద రాసుకోమనండి, నాకేం ప్రాబ్లం లేదు. ముక్కు నెల మీద రాసుకోమని, కంకర్ రోడ్డు మీద రాసుకోమనండి. మరి నేను వాళ్ళ దర్గాకి వచ్చే ప్రతి రూపాయి వాళ్ళు కారు కొనుక్కుంటున్నారా, బంగారం కొనుక్కుంటున్నారా, రోడ్డు మీద అన్నం పెడుతున్నారా? ఇప్పటికీ గుంటూరులో మీరెళ్ళి కనుక్కోండి. 10% మాత్రమే అన్నదానం చేస్తున్నారు, 90% మరి ట్రస్ట్కి వచ్చే డబ్బులు ప్రైవేట్గా ఎందుకు వాడుకుంటున్నారు? మీరెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే ఇప్పుడు వాళ్ళు ఏమైనా చూపించి ఇదిగోండి మా బ్యాంక్ స్టేట్మెంట్ అని పెడతారా? నేను ఎందుకు నా బ్లడ్ ఇవ్వాలి? నేను డ్రగ్స్ నేను కొన్నాను ఒకరి దగ్గర, ప్రూవ్ చేయండి, ఈ డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన రోజునే నాకు టెస్టులు జరిపించారు, నాకు నెగిటివ్ వచ్చింది, నేను సేఫ్ ఉన్నాను. పాజిటివ్ వచ్చిన పాజిటివ్. నేను డ్రగ్ చేయలేదండి, నేను చెయ్యలేదు, నేను కొనలేదు, నేను అమ్మలేదు. నేను ఒకవేళ ఆడికి టిష్యూ పట్టి మాట్లాడింది, ఇది చూపించి మాట్లాడింది, ఇది చూపిస్తేనే మాట్లాడుతా అంటే ఇప్పుడు వాడు డ్రగ్స్ సెక్స్ వాడికి లైఫ్ లో కావాల్సింది. మా ఇంట్లో కూర్చొని కూడా ఆ సునైనా అనే అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడాడు అతను, మా ఇంట్లో కూర్చొని. నేను బయట ఉన్నాను మొన్న నన్ను అటాక్ చేయడానికి వచ్చిన రోజు. అతను కాల్ అన్నది అంటే దానికి హ్యాబిచ్యుయేట్ అయిపోయి ఉన్న ఒక వ్యక్తి, అది మారాలి. అది మారితే ఆ తల్లి ధర్మకర్తగా ఉన్న తండ్రికి, ఆ మాతృమూర్తికి మంచి కొడుకు అవుతాడు, లేదా మంచి మనవడు అవుతాడు వాళ్ళ కొడుకు. కానీ లేదా తండ్రిని చూసి రేపు పొద్దున వాళ్ళ కొడుకు ఈ నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చే జనరేషన్ చేస్తే ఏమవుతారండి? నేను ఒకటే చెప్తాను,
మిగతా అమ్మాయిలు నాకు అనవసరం అండి. అసలు ఒక నిమిషం. మిగతా అమ్మాయిలు కూడా నాకు అనవసరం. కానీ లావణ్య పరిచయం అయిన తర్వాత, లావణ్య రియాక్ట్ అవ్వడం తర్వాత, లావణ్య కేసు పెట్టిన తర్వాత మస్తాన్ సాయి లిస్ట్ లో కొత్త అమ్మాయి చేరలేదు, చేరనివ్వలేదు. నా మోటివ్ అదే. ఇంకో అమ్మాయికి నాలాగా జరగకూడదు. అదైతే జరుగుతుంది కదండి. నేను చేయాలనుకుంది కూడా అదే. ఈ మధ్యలో ఎవరొచ్చి మాట్లాడుకున్నా సరే నన్ను డిఫేమ్ చేయడానికి ఏమన్నా చేయనివ్వండి, నేను తెగించున్నాను అన్న వర్డ్ నేను వాడను. కానీ బరి తెగించున్నానని చెప్పగలను. ఇంకొంచెం బాగుండాలి వాళ్ళ కోసం. అంటే బరి తెగించే ఉన్నాను రోడ్డు మీద. నేను లీగల్ గా ఫైట్ చేసుకుంటాను. నేను తప్పు చేస్తే దేవుడున్నాడు శిక్షించడానికి, మన చట్టం ఉంది అంతే. ఈ నరం లేని నాలుక ప్రూఫ్ లేకుండా మాట్లాడుతుంది అనుకుంటే అది వాళ్ళ సమగ్రతకు వదిలేస్తున్నాను. లావణ్య స్కెచ్ చేసిందంటే వాడికి పడిపోయినట్టే. లావణ్యకి ఎవడన్నా అన్యాయం చేసి తప్పు చేస్తే లావణ్య వాడిని వదలదు. అంటే ఎంతవరకు ఇప్పుడు నేను స్కెచ్ అంటే నా ప్రొఫెషన్ అది అయి ఉండాలి. ఇప్పుడు కూర్చున్నాను, ఇవాళ నాకు ఎవరు వస్తారు పర్సన్, ఓకే మనోజ్ పైన స్కెచ్ చేద్దాం, మనోజ్ అయిపోతాడా? లావణ్యని ఏం చేయకుండా మనోజ్ ఎందుకు అయిపోతాడు? లేకపోతే మనోజ్ మీదకి నేను వెళ్ళగలనా ఏమైనా? లేకపోతే పోనీ మీ ఇంటికి నన్ను రానిస్తారా? పోనీ నేను మీ ఇంటికి రానిస్తానా? ఎవరిది అవ్వదండి. ఇంటర్లింక్ ఉంటుంది. ఎవరో నన్ను ఏమైనా చేస్తేనే నేను వాళ్ళని చేస్తాను. చాలా మంది ఫోన్లు లాక్కొని వాళ్ళని బెదిరించారు మీరు. ఉదయ్ అనే వ్యక్తి ఎగ్జాంపుల్ ఫోన్ తీసుకుంటే, ఉదయ్ వ్యక్తి మా డాడీ కార్ యాక్సిడెంట్ చేశాడు, ఇంకొక అమ్మాయితో వెళ్తూ ఆ అమ్మాయిని ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు, రొమాన్స్ చేసుకున్నారు ఏదో. మా కార్ యాక్సిడెంట్ చేయించాడు, కార్లోనే మా కార్ తీసుకొని వెళ్ళాడు బయటికి, కార్ యాక్సిడెంట్ చేశాడు. ఆ కారు డబ్బులు గాను ఫోన్ ఆ రోజు తీసుకున్నాం మేము. ఆ 2 సంవత్సరాల ఫోన్ మా ఇంట్లోనే ఉంది. ఓకే, ఆ ఫోన్ ఉన్నప్పుడు అతను సింపుల్ గా కంప్లైంట్ పెట్టుకోవచ్చు కదా. ఎంతసేపు పోలీసులకి నా ఫోన్ ఇప్పించండి అని కంప్లైంట్ పెడితే ఫోన్ ఇప్పించకపోవడం. ఇప్పుడు లావణ్య పోలీసు వాళ్ళు కేసు తర్వాత ఏమో, అతని ఫోన్ ఎప్పుడో కదా ఉదయ్ ఫోన్. అండ్ ముంబైలో తెచ్చుకున్నా నా రాజ్ ఫోన్, నా రాజ్కి నేనే గిఫ్ట్ ఇచ్చాను, నా ఫోన్ నేను తెచ్చుకున్నాను ఎగ్జాంపుల్. లేదా రాస్తాను ఫోన్ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు కదా. నేను మనోజ్ ఫోన్ తీసుకున్నానా, ఇంకెవరి ఫోన్ అయినా తీసుకున్నానా? ప్రీతితో పాటు చాలా మందికి, ఒక 15 మందికి మీరు వాళ్ళకి బలవంతంగా డ్రగ్స్ ఇప్పించారు, వాళ్ళతో తీసుకోమని ప్రేరేపించారు డైరెక్ట్ ఇండైరెక్ట్. అవును, ప్రీతి ఫోన్ నేను తీసుకోలేదు, ప్రీతిని ఎప్పుడు టచ్ కూడా చేయలేదు నేను. ప్రీతి డ్రగ్స్ అంటారా? అదే కౌంటర్ కి 2019లో కూడా ఆవిడ పెళ్ళయింది, హస్బెండ్ చనిపోతే కూడా ఆమె హస్బెండ్ చావుకు కూడా వెళ్లకుండా నెక్స్ట్ ఇంకో అబ్బాయితో తిరుగుతా ఉంది. మరి అది జరిగిన స్టోరీనే. ఆ హస్బెండ్ తో పాటు ఆవిడ 2019లోనే రిహాబుల్లోకి వెళ్ళింది. 2022లో నేను ఆ అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చేదేంటి? ఒక్క స్టోరీ కోసం వస్తే ఎన్ని స్టోరీలు వస్తున్నాయి. వాళ్ళే తోకుంటున్నారండి. నా దగ్గర రిహాబ్కి వెళ్ళిన స్టోరీలతో సహా అన్ని ఉన్నాయి. ఎక్కడ ఏది ఇది చేయడానికి లేదు. ప్రీతి 1-to-1 కూర్చుంటే మీరు మాట్లాడగలరా? ప్రీతి 1-to-1 కదా, ఆమె నన్ను ఫేస్ చేయమనండి. ఇప్పుడు ప్రీతి ఏదో మాట్లాడింది కదా అని ఆమె కౌంటర్ పార్ట్స్ అక్క నాతో అంటది చాలా కాల్స్ లో, అక్క ఇన్ ద ఎండ్ వెన్ ద టైమ్ కమ్స్, మీరు ఇదే వర్డ్ ఆమెను కూడా మాట్లాడితే అడగండి దయచేసి నా తరపు నుంచి. వెన్ ద టైమ్ కమ్స్, వెన్ ద ట్రూత్ కమ్స్ అవుట్, నేను వచ్చి ఆ రోజు ఏం జరిగిందో చెప్తానక్క అని అంటది. నాతో మంచిగా ఉండే ప్రీతి. అవతలకెళ్ళి మాట్లాడే ప్రీతి అక్కడ ఉదయ్ ఉన్నాడు. సో ఉదయ్ పెళ్లి చేసుకోవాలి అమ్మాయి, ఉదయ్ చెప్పినట్టుగా వినాలి. సో అక్కడ నేను ప్రీతిని క్షమించి ఒక ఆడదానిగా ఆమెది అర్థం చేసుకుంటాను నేను. ఆవిడ ఇంకెంతనా మాట్లాడినివ్వండి, ఉదయ్ కోసం మాట్లాడుతుంది. ఉదయ్ ఇస్ నథింగ్ బట్ ఇంకా చింటూ మనిషే, చింటూ ఇస్ నథింగ్ బట్ సాయి మనిషే. సో ఇదంతా ఇంటర్లింక్. ఎప్పుడైతే హార్డ్ డిస్క్ తీసుకున్నప్పుడు అసలు మీకు అంత ధైర్యం ఎక్కడ వచ్చిందండి? యా అండి. సో ఇప్పుడు ప్రీతితో పాటు 15 మంది అన్నారు కదా, మిగతా 14 మంది ఎవరు? మా ఇంట్లో డ్రగ్స్ పెట్టడానికి వచ్చిన గణేష్ గడా, లేకపోతే ఈ 14 మంది కూడా ఓన్లీ మస్తాన్ సాయి బ్యాచేనా? నాకు ఇంకెవరు ప్రపంచంలో ఎవరు పీపులే లేరు, ఫ్రెండ్సే లేరా? నాకున్న ఫ్రెండ్స్ బ్యాచ్ ఈ ప్రపంచానికి ఇంకా తెలియదు. చాలా మంచి పీపుల్, వ్యక్తిగతంగా మంచి పీపుల్. ఇందులో ఏటిలోనే ఇన్వాల్వ్ చేయలేదు, హెల్ప్ అడగలేదు. కానీ అడిగిన రోజున మీరు నలగడం వల్ల అంటే మీ ఫ్రెండ్స్, లావణ్య ఫ్రెండ్స్ మొత్తం ఇంతేనా అని ఒక డౌట్ కలుగుతుంది. నా ఫ్రెండ్స్ కాదు, మస్తాన్ సాయి పార్టీస్ గానీ, అతని హౌస్ పార్టీస్ గానీ, ఆ డ్రగ్స్ గానీ, మస్తాన్ సాయి వాళ్ళ సొంత భార్యకి ఇవ్వడం ఏంటి, వాళ్ళ చెల్లికి ఇవ్వడం ఏంటి, వాళ్ళ చెల్లి ఓవర్ డోస్ అవ్వడం ఏంటి, అండ్ వాళ్ళ భార్య 2015 నుంచి వాళ్ళు డ్రగ్స్ కొడుతున్నారు కదా, 2015 నుంచి చేస్తున్నారు కదా. అవన్నీ ఎవిడెన్సెస్, డిజిటల్ ఎవిడెన్సెస్ అండి. అవన్నీ కూడా కోర్టుకి మేము సబ్మిట్ చేసుకుంటాము. ఏది ఉన్నా సరే పోలీసులు ఏది చూసుకుంటారు. ఇంకా బ్లడ్ టెస్ట్ కంటారా, ఐఎమ్ రెడీ. డిఐ శ్రీనివాస్ తో మీరు ఆ రోజున ఒక మాట మాట్లాడారు, ఆ కాప్స్ లాగే మిమ్మల్ని కూడా ఉంచుకుంటా అని. ఆ కాప్స్ ఎవరు అంటే అంత లోన్లీగా మాట్లాడాల్సిన అవసరం ఏం వచ్చింది అసలు మీకు ఆ రోజున? సో ఇందులో వాస్తవం ఏంటంటే, మస్తాన్ సాయి ఆ వీడియోని తీసుకొచ్చి చిన్నగా ఇంకా క్రాప్ చేసి ఈ అమ్మాయి పోలీస్ అతనితో మాట్లాడుతుంది అని వేస్తారు. కానీ వాస్తవం నేను మాట్లాడుతుంది మస్తాన్ సాయితో వీడియో కాల్లో ఉన్నది అవతల పక్క మస్తాన్ అండి, పోలీస్ ఆఫీసర్ తో కాదు. మస్తాన్ తో వీడియో కాల్లో ఉన్నాను.
అప్పటికి ఏంటంటే మస్తాన్ సాయి నాకు చెప్పాడు. ఎందుకంటే నా అరెస్ట్ కారణం ఆయనే, డిఎస్ శ్రీనివాస్ సారే. ఆయనకి నాకు జరుగుతున్న ఒక సంభాషణ రాజ్ గురించి అనమాట. మీరు పెట్టిన ఒక కంప్లైంట్ వల్ల నా రాజు వెళ్ళిపోయాడండి అని అన్నప్పుడు ఆయన పర్సనల్ గా వెళ్ళి రాజుని కలిసారు. మీరు రాజ్ సార్ని ఎప్పుడైనా కలిసినప్పుడైనా ఈ మాట అడగండి, మిమ్మల్ని డిఎస్ శ్రీనివాస్ కలిసారా లేదా, ఆ రోజు ఏం మాట్లాడారు, లావణ్యని ఏలుకోనాయనా అనే మాట్లాడారు. ఇప్పుడు నాకు అఫేర్ ఉంటే లావణ్యని ఏలుకొని రాజ్ తరుణ్కి ఎందుకు మాట్లాడతాడు? అయితే మాట్లాడడానికి వెళ్ళిన డిఐ ఏమన్నాడు రాజ్ తరుణ్ అంటే, నేను కలిసి చెప్తాను, ఫోన్లో డిస్కస్ చేయను అన్నారు. అండ్ డ్రగ్ కేసు గురించి కూడా నేను అన్ని నీకు వివరంగా కలిసి చెప్తాను అన్నారు. నేను ఆయనకు ఫోన్ చేసి అడుగుతున్నాను, అదే విషయం మస్తాన్ సాయి చెప్తున్నాను. ఇప్పుడు నాకు అఫేర్ ఉంటే నేను మస్తాన్ సాయి ముందు ఎందుకు మాట్లాడుకుంటాను? సింపుల్ థింగ్. అండ్ మస్తాన్ సాయి చెప్పా, డిఎస్ శ్రీనివాస్ సార్ నాకు వాస్తవాలు ఏంటి, నా మీద డ్రగ్ కేసు వెనకాల ఎవరెవరు ఉన్నారు మొత్తం బయటకు చెప్తానన్నారు, అండ్ రాజుకు కూడా చెప్పారంట అని చెప్పినప్పుడు నిజంగా మాట్లాడావా, ఏది వినిపించు అన్నప్పుడు వీడియో కాల్లో అలా ఉండి నేను ఈయనతో మాట్లాడి, ఎక్కడున్నారు, పార్టీలో ఉన్నారా అని అంటే, నేను ఇక్కడ పార్టీలో ఎక్కడ ఉన్నాను అని అంటారు ఆయన. నేను వస్తాను కదా అని నేను అతనితో మాట్లాడుతున్నాను. ఆల్రెడీ నేను తాగున్నాను. ఇప్పుడు మనం నార్మల్ సోషలైజ్ అవ్వడం వేరు, కొంచెం ఆల్కహాల్లో ఉంటే వేరు. అలా ఒక మాట్లాడిందే కానీ అఫేర్, నేను ఐ లవ్ యూ, నేను మీతో వస్తాను, ఇవి కాదు. అది తప్పు. అలా తీసుకెళ్ళడం తప్పు. నేను మీకు ల్యాప్టాప్ అందుకే తెచ్చాను, నేను మీకు ఇప్పుడే ప్రూవ్ చేస్తాను, నాకు అవతల పక్క ఉన్నది మస్తాన్ సాయి. ఓకే, అయితే నేనేమంటానంటే, ఆ రోజున హార్డ్ డిస్క్ ఎప్పుడైతే మీరు తీసుకొని బయటకు వచ్చారో, అది ఆ స్పాన్ లో 2 months ఉంది కదా మీ దగ్గర హార్డ్ డిస్క్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ 2 months లో ఇప్పుడు అసలు ఎలిగేషన్ ఏంటంటే మీ మీద, ఆ వీడియోలు రిలీజ్ చేసింది మీరే. అండ్ ఇంకోటి ఏంటంటే, దాంట్లో ఉన్న ఇప్పుడు పోలీస్ కస్టడీ రిపోర్ట్లో 6 అమ్మాయిలు చెప్పి బయటకి ఇచ్చారు. బట్ మీరేమో 400 మంది అమ్మాయిలు ఉన్నారని అంటున్నారు. అసలు మీ వీడియోలు మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళడం వల్లే కదా ఈ వీళ్ళందరితో ఆడుకుంటుంది అనేది మీ మీద ఉన్న ఎలిగేషన్. అతనికి వీడియోలు తీసే అలవాటులో లావణ్య కూడా ఇరుక్కుంది. ఈ క్లారిటీ జనాలకు అర్థం కాక మొత్తం లావణ్య చేసిన దానిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకే అమ్మాయి పైన శేఖర్ భాషకు పని పాట లేదు కాబట్టి అడిగిన సీడీ రుద్దినట్టు అన్ని సార్లు వెళ్ళి ఆ హార్డ్ డిస్క్ లో మీ వీడియో ఉందా? ఉందండి, ఎందుకు లేదు? ఇప్పుడు లేనిదే నా వీడియో బయటకు వదులుతున్నారా? సింపుల్. నిజంగా అసలు ఆ రోజు నాకు అర్థం కాలేదు. ఆ హార్డ్ డిస్క్ పోలీసులకి పబ్లిక్ డొమైన్ లోకి ఎలా వచ్చింది? పబ్లిక్ డొమైన్ లో ఏది పెట్టలేదండి, ఇప్పటికి కూడా నేను ఏది మీ పెట్టలేదు. దగ్గర నుంచే వచ్చాయనేది లేదు. అప్పుడే కదా మరి లావణ్యని వాళ్ళు చెడు చేయాలి. ఇప్పుడు అక్కడ మస్తాన్ సాయికి వాళ్ళ పెళ్ళాం వీడియోనా, వాళ్ళ చెల్లి వీడియోనా, శ్రీదేవి పసుపు లేటిదా, శ్రీదేవి దుగ్గిరాలనా, ప్రీతినా, పెట్రీషియానా, లావణ్యనా అని ఉండదండి. మస్తాన్ సాయికి ఆ టైంకి ఒక అమ్మాయి కావాలి, అమ్మాయితో పని అయిందా? ఎందుకంటే వాళ్ళు పైప్ స్మోక్ చేస్తారు, అండ్ ఆ స్మోక్ చేసినప్పుడు అతను వాళ్ళకి సెక్స్ లేకపోతే అండ్ హెరాయిన్ ఏదో ఎక్కించుకుంటారు, ఒక అమ్మాయి లేకపోతే ఇంకా వాళ్ళకి ఏదో అయిపోతుంది. సో ఆ టైంలో ఒక అమ్మాయి కావాలి, ఎవరున్నా సరే. ఇప్పుడు అందులో ఉన్న హార్డ్ డిస్క్ లో ఉన్న 3 అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్ వైఫ్స్ అండి. ఎవరో బయట నుంచి తెచ్చుకున్న అమ్మాయిలు కాదు, బెస్ట్ ఫ్రెండ్స్ వైఫ్స్. ఆ అమ్మాయిల్ని బయట పెట్టాలి, పరువు తీయాలి, బ్లాక్మెయిల్ చేయాలి అన్నది కాదు. అతను అలా ఇప్పుడు మైండ్ ఆల్టరింగ్ డ్రగ్స్ ఉన్నాయి, ఇప్పుడు LSD, ఇవన్నీ మనకి ఇప్పుడు తెలుగులో కొట్టిన నాలెడ్జ్ ఇది రావట్లా. నేను మనకు తెలిసిన వాళ్ళకి పంపిద్దామన్నా ఇంగ్లీష్లోనే ఇది ఉంది. నిజంగా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుందని అర్థమవుతుంది. టార్గెట్ 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు లేదా పెళ్ళైన వాళ్ళు అయితే అత్తమామలు ఉంటారు, బయటికి రాలేరు. చిన్న వాళ్ళు అయితే చెప్పుకోలేరు. వాళ్ళ టార్గెటే అది. అండ్ వర్జిన్స్ కావాలి. ఇప్పుడు 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళకి మైండ్ ఆల్టరింగ్ డ్రగ్స్ ఇచ్చేసి లేదా ఎక్స్ట్రసీలు వేసేసి ఆర్టిఫిషియల్ గా ఇది చేస్తూ ఏదైతే చేస్తున్నారో అది ఎంత ట్రాప్, బట్టబయలు చేయాలన్నదే లావణ్య మెయిన్ థింగ్, అంతకుమించి ఏమీ లేదు. మస్తాన్ సాయిలో లావణ్యకి ఎక్కడ చెడింది ఒక పాయింట్? దేవన్నే చెడిందండి, దేవన్నే చెడింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మస్తాన్ సాయి మొత్తము అతని కుటుంబం అంతా చెడ్డది అని నేను అన్ను. మస్తాన్ సాయికి కూడా ఒక కౌంటర్, ఒక టైంలోనే ఏదైతే జరిగిందో అతను ఒక రియలైజ్ అవ్వాలి. అతను రియలైజ్ అవ్వకుండా ఆ లూప్ లో అతను ఉన్నాడు. ఆ లూప్ ను బ్రేక్ చేయడానికే నేను నా ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినారియోలో మీకు అర్థమైంది ఎప్పుడన్నా మస్తాన్ సాయిని నేను సరిగ్గా డీల్ చేయలేకపోయినా అనిపించిందా? డీలింగ్లు ఇక్కడ ఏం లేవండి, బట్టబయలు మాత్రమే ఉన్నాయి. అతను నన్ను ఒక డే వస్తుంది, కంప్లైంట్ పెడతాను, ఇదంతా చేస్తానని మస్తాన్ సాయికి తెలుసండి. సర్ప్రైజ్ అయితే అస్సలు కాదు, ఖచ్చితంగా సర్ప్రైజ్ కాదు. ఇందాక మీరు హార్డ్ డిస్క్ అంత ధైర్యంగా ఎలా వెళ్ళి తెచ్చారు అని అంటే, ఇప్పుడు అతను ఒక్క హార్డ్ డిస్క్ లోనే అంతమంది అమ్మాయిలే ఉన్నాయని నేను చెప్పాను కదండి. హార్డ్ డిస్క్ లో నన్నేం చేశాడు అన్న దానికి డేటా అంతా హార్డ్ డిస్క్ లో పెట్టుకున్నాడు అన్నాను నేను. మీరు కంప్లైంట్ పేపర్ మళ్ళీ సరిగ్గా చదవండి, ఓకే? ఇక్కడ మిక్స్ అవ్వద్దు. సో అందులో నేను నా కళ్ళతో చూసిన వాళ్ళు 44 మంది అమ్మాయిలండి. అతనికి ఒక ఐక్లౌడ్ ఉంటది, కీప్ సేఫ్ ఉంటది, టెరాబాక్స్ ఉంటది, 3 గూగుల్ అకౌంట్స్ ఉన్నాయి, అండ్ 3 పెన్ డ్రైవ్స్ ఉంటాయి, ఒక 4-5 హార్డ్ డిస్క్లు ఉంటాయి. మొత్తం అన్ని డేటాల్లో థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి.
44 మంది అమ్మాయిలు నేను చూసిన తన ఐక్లౌడ్ అకౌంట్ లో. ఓకే, ఆ రోజు ప్రీతి ఉందా మీరు ఆ వీడియోలు చూసినప్పుడు? ఈ వీడియోలో మీతో పాటు ఆ హార్డ్ డిస్క్ లో ఉన్న వీడియోలు చూసినప్పుడు? లేదండి, ప్రీతి కట్ అయిపోయి 2 years అవుతుంది ఆల్మోస్ట్. ప్రీతి అంటే మాకు ఆ అమ్మాయి ఉంటుంది హార్డ్ డిస్క్ ఉన్నప్పుడు నేను చూసాను, దాంట్లో 4 వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ప్రీతి చూసేసింది, పెట్రిషా చూసేసింది, శేఖర్ భాష చూసేసారు, అందరూ చూస్తారండి. మరి అంటే అందరూ వాళ్ళు కూడా ఉన్నారేమో వీడియోలో, మరి నాకు తెలియదు. నేను వెళ్ళి తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఇక్కడ విలన్ లావణ్య అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక హార్డ్ డిస్క్ తెచ్చుకున్నప్పటి నుంచి 2 months అని. ఇప్పుడు 2 months 2 years హార్డ్ డిస్క్ నా దగ్గర ఉండబట్టి. 2 months. ప్రీతి నన్ను ఎప్పుడు కలిసింది మరి లాస్ట్? మీరు చెప్పాలి అది. ఆమెను అడగండి మీరు. మరి లాస్ట్ మీట్ ఎప్పుడు? 2 years అవుతుంది. ఇక్కడ ఈ ఇంటికే వచ్చింది లాస్ట్ మీటింగ్? మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో, చింటూ వాళ్ళ ఇంట్లో అండి. మా ఇంటికి వచ్చింది ఒక 2-3 times. ఉదయ్తో ఒకసారి, అక్షయ్తో ఒకసారి అలా వచ్చింది. బాయ్ ఫ్రెండ్స్ అన్ని తీసుకొని వచ్చింది. చింటూకి మీకు కూడా ఏదో ఒక రిలేషన్ ఉందని విన్నాను. చింటూ నేను షార్ట్ ఫిలిం ఇది చేసామండి. లావణ్యం చెడు అని చూపించాలని ఒక ప్రయత్నంలో నాకు చింటూకి ఒక రోజు ఒక రాత్రి అంట తాగేసిన తర్వాత ఏదో అయిపోయింది అని చింటూ మస్తాన్ సాయికి చెప్తా ఉంటాడు ఒక స్టోరీ. అసలు అయిందా? అదేనండి ఆ స్టోరీ. మస్తాన్ సాయి నన్ను ఎప్పుడు దెప్పి పొడుస్తా ఉంటాడు. ఈ సంవత్సరంలో అలా 2 సంవత్సరాలు చింటూ పాప మస్తాన్ సాయికి హెల్ప్ చేశాడు కదా. అలా హెల్ప్ చేస్తున్న క్రమంలో చింటూ తిరిగి 50 లక్షలు అడిగాడు మస్తాన్ సాయిని. సో మొత్తం వాడేసుకున్నాడు. అయిపోయింది. ఇంకా లావణ్యనే ఎండ్ ఆఫ్ ది డే మన ఫేవర్ లో ఉంది. కేసు కూడా వాపస్ తీసుకుంటా అంటుంది. రాజ్ తరుణ్ కూడా జైలుకి కూడా వెళ్ళిపోయి వచ్చేసింది. వాళ్ళు అప్పుడే జైలుకి వెళ్ళేసి వచ్చానండి. ఇంకా చింటూ గడికి 50 లక్షలు ఇచ్చుకునేది ఏంటి మనం అని మస్తాన్ సాయి బుద్ధి చింటూకి చూపించినప్పుడు చింటూ నా దగ్గరకు వచ్చి హార్డ్ డిస్క్ కంటే ఎక్కువ ఎవిడెన్సెస్ నాకు ఇచ్చేసి నేను మోసం చేశాను అని, నాకు మొత్తం నిజం నా వెనకాల ఎవరెవరైతే ఏమేం చేశారో అవన్నీ కక్కేశాడు. చింటూ రియలైజ్ అయ్యి కక్కేసి నేను తప్పు చేశాను అని ఒప్పుకున్న తర్వాత నేను చింటూ కలిసి మాట్లాడిన కావాల్సిన కాల్ అండి, ఆ మచ్చకోళ్ళ కాల్. లేదంటే ఎప్పుడో అంటే నాకు తెలియదు అంటే అప్పుడు చిన్నప్పుడు అంట నేను చింటూ సెక్స్ చేసుకున్న కాల్ గురించి 10 ఏళ్ల తర్వాత మరి ఎప్పుడైనా కనెక్షన్ ఉంటే మధ్యలో ఎప్పుడు అవ్వకుండా ఉంటుందా అండి? సింపుల్. ఆ కాల్ గురించి మేము కావాలని మాట్లాడుకున్నాం. అది పంపించిన కాల్ మళ్ళీ మస్తానికి. ఎందుకంటే మస్తానికి ఒక జెలసీయో లేకపోతే ఇంకేదైనా తెప్పించాలంటే చింటూయే కారణం అవుతాడు కాబట్టి నేను చింటూ మళ్ళీ కలిసిపోయామంటే మస్తానికి ఎక్కడ లేని ఒక ఫైర్ కూడా ఉంటది. అంతా ఒక ఆటలో భాగమే. గానీ లావణ్య అనేది ఒక విలన్ చూపిస్తూనే అంటే మీరు ఎవరైతే ఇక్కడ అప్రూవల్ గా మారుతున్నారు లైక్ చింటూ లాంటి వాళ్ళని మీరు తెర మీద తీసుకురావట్లేదు. వాళ్ళని అక్కడ తెర వెనకే ఉంచుతున్నారు. ఓవరాల్ ఎపిసోడ్ లో మీకు అసలు సపోర్ట్ అంటే ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇటు మహిళా సంఘాలు రావట్లేదు, అటు ఎవరన్నా ఇండస్ట్రీ వాళ్ళు రావట్లేదు. నేను ఎవరిని అడగలేదు కూడా కదండి. ఎందుకు ఇప్పుడు సపోర్ట్? నేను వెళ్ళి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు ఏం చేయాలి అనుకోవట్లేదు కదా. నాకు సపోర్ట్ కావాలని నేను లీగల్ గా కంప్లైంట్ ఇచ్చాను. లీగల్ గా ఒక్కరిదైనా సరే 100 మందితో అయినా సరే నువ్వు వీడియోలు తీయడం కరెక్టా రాంగా మెమొరీగా తీసుకుంటే నువ్వు పెట్టుకో. ఆన్ ఎయిర్ అంటే నువ్వు రికార్డ్ చేస్తున్నావు అంటే ఆన్ ఎయిర్ వెళ్తుందంటే కదా, అది డివైస్ లోకి వెళ్తుందంటే, ఐక్లౌడ్ లో పెడుతున్నావు అంటే క్లౌడ్ లోకి వెళ్తున్నట్టే కదా. అలా ఎంతమంది అమ్మాయిలు తీస్తావు నువ్వు? ఏం హక్కు? సరే నీ సొంత భార్య అంటే తీసుకో, నీ సొంత భార్య చెల్లెలు శ్రీదేవి పసుపులేటి అంటే తీసుకో. ఆ శ్రీదేవి పసుపులేటితో నీ సంబంధం కంటిన్యూ చేసుకోవడానికి వచ్చిన స్వాతి దుగ్గి రాలేదంటే తీసుకో. లావణ్యం అనే పెళ్లి ఎట్లా తీసుకుంటావు? లావణ్యం అనే పెళ్లి ఈజ్ నోవేర్ రిలేటెడ్ టు యువర్ ఫ్యామిలీ. సింపుల్ అంతే. ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో వినీత్ రెడ్డి ఎందుకు మిమ్మల్ని ఇరికిచ్చాడు? వినీత్ రెడ్డి అనే అతను మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో ఉండేవాడండి. ఇతను వినీత్ రెడ్డి మాత్రం వాస్తవానికి తల్లి తండ్రి అలాగా చూసుకున్నప్పటికీ మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ మాత్రం వాళ్ళకున్న బ్యాడ్ ప్రైడ్ అహంతో వినీత్ రెడ్డిని ఎప్పుడు కొడుకులాగా అయితే చూడలేదు. అండ్ మస్తాన్ సాయి కూడా వినీత్ రెడ్డి వైఫ్ ని చేయడం అంతకన్నా చూడలేదు. నేను ఏవి కూడా అలిగేషన్స్ చేయట్లేదు, సాక్ష్యాలు అన్ని కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం. కాకపోతే నాకు ఎవరి మీద యాంటీ కాదు. ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా మస్తాన్ సాయికి సపోర్ట్ గా వచ్చి నాకు యాంటీ అయితే వాళ్ళు వీపీలు అవుతారు ఎండ్ ఆఫ్ ది డే. ఎందుకంటే వాస్తవం ఏంటనేది వాళ్ళకి కూడా తెలుసు, శేఖర్ భాషకు కూడా అతని మనసుకు తెలుసు. అండ్ శేఖర్ భాషనే చాలా మంది అంటాడంట, మీరు అందరూ లావణ్య గురించి ఇంత చెప్తారు, లావణ్య ముందుకు వచ్చి చెప్పమంటే ఎందుకు చెప్పరు అంటారంట. ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళందరూ చెప్పి మేము చెప్పామని మాత్రం లావణ్యకి చెప్పకండి, మేము చెప్పామని మాత్రం లావణ్యకి చెప్పకండి కదా. లావణ్య దగ్గర తుపాకీ ఉందా, లావణ్యం చేసేస్తుందా? ఫ్యాక్ట్ ఫేస్ చేయలేక అంతే. ఓకే లావణ్య చేసింది అని భారతం తీసుకొచ్చి పెడుతున్నావు, నువ్వు చేయలేదా? నీ నువ్వు ఇప్పుడు లావణ్య చూపించినప్పుడు 4000 నీ వైపు చూపిస్తున్నాయి కదా, నువ్వు యాక్సెప్ట్ చేసి నా 4000 నా వైపు చూపిస్తున్న కథ కూడా బయటికి రావడానికి నాకు ఓకే అని యాక్సెప్ట్ చేసిన రోజున నువ్వు లావణ్య గురించి మాట్లాడు. ఎందుకంటే నేను మస్తాన్ని బయట పెట్టాలి అని అనుకున్న రోజున నాకు తెలీదా ఏంటి ఇవన్నీ వస్తాయని. నేను యాక్సెప్ట్ చేశా కాబట్టి నన్ను ఇప్పుడు ఏమీ సఫర్ చేయట్లా, నేను ప్రశాంతంగా తింటున్నాను. కాకపోతే మాకు చేతనంతలో మేము తింటున్నాం ఉంటున్నాం. నాకు ఇంకా
బేఫికర్, ఫరక్ కూడా పడట్లా. వాడు ఇది అంటున్నాడా, వాడు అది అంటున్నాడా, ఈరోజు ప్రీతి వచ్చిందా, రేపు వాళ్ళ అమ్మ వచ్చిందా, వాళ్ళ అక్క వచ్చిందా, వాళ్ళ చెల్లి వచ్చిందా, నాకు అసలు ఫరక్ కూడా పడదండి. అండ్ నాకు ఏమీ ట్రబుల్ కూడా చేయవు. కాకపోతే నన్ను అంటున్నప్పుడు నీది నువ్వు యాక్సెప్ట్ చేసి రెడీగా ఉన్న రోజున డైరెక్ట్గా నా ముందుకు రా, లేకపోతే నువ్వు ఎక్కడికి రమ్మంటావో చెప్పు, నేను వస్తా, మాట్లాడుకుందాం. అంతేగాని వెనక దాడులు అవసరమే లేదు. ఇన్ని నిందలు, ఉమ్. కేసులు, ఉమ్. కోర్టులు, ఉమ్. అసలు ఎన్ని టెన్షన్స్, ఈ రప్చర్లు, అనవసరం లేని వ్యవహారాలు, ఇంటికి పోలీసు వాళ్ళు కావచ్చు, వాళ్ళ కేసులు కావచ్చు, వీళ్ళ కేసులు కావచ్చు, డ్రగ్ కేసులు, అసలు నిద్ర పడుతుందా మీకు? మిమ్మల్ని ఒకటి చంపడానికి వస్తున్నాడండి, ఇద్దరు మీరు డిఫెండ్ చేసుకోవాలి, పారిపోవాలి, లేదా తిరగబడాలి. ఏమి చేయకుండా ఉన్నారంటే క్లోజ్. నేనేమి చేయకుండా ఉన్నా ఒక టైంలో కంప్లైంట్ పెట్టినప్పటికీ మస్తాన్ సాయి పైన, అదే నా ఫస్ట్ కంప్లైంట్ అండి, అదే పోలీస్ స్టేషన్ గడప నేను దొక్కడం కూడా. కంప్లైంట్ పెట్టినప్పటికీ సైలెంట్గా ఉన్నాం. కాకపోతే మస్తాన్ వల్ల అది వదిలేయకుండా ఈగోకి తీసుకొని మా మీదే, మా దర్గా మీదే, అంటే దర్గానే కదా ఉంది, ఏంటి నువ్వు పకీరోడువే. మస్తాన్ సాయి పకీరోడేనండి. పకీరోడ్ దగ్గర ₹1,00,00,000 ఉంటే మాత్రం ఏంటి, పకీరోడ్ దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి కానీ వాడు కోటీశ్వరుడు కాదు. మా జోలికి వస్తుందా, మా దర్గా జోలికి వస్తుందా, మా అయ్య జోలికి వస్తుందా అంటే, నా జోలికి నువ్వు రాలేదా, నా రాజు మీదకి నువ్వు రాలేదా, మేము ఏ రోజైనా చెప్పానా, ఆఖరికి నా రాజు వెళ్ళిపోతే కూడా నేను నా రాజు మీద కంప్లైంట్ పెట్టుకున్నాను కానీ నేను మస్తాన్ సాయి వాళ్ళ గురించి కూడా ఎక్కడా మాట్లాడలా. నా రాజు అనుకుంటూనే ఏదో పోరాడుకుంటున్నా. నేను నాతో నువ్వు మంచిగా ఉండి వెనకాల శేఖర్ భాషకు అన్ని ఫోటోలు, వీడియోలు, ఆడియో కాల్స్ ఇచ్చుకుంటూ గౌరవనీయులైన వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ అమ్మగారు, మస్తాన్ సాయి గారు, ఇంకా సో కాల్డ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా వెనకాల సేమ్ బ్యాక్ బిచ్చింగ్లు చేసుకుంటూ శేఖర్ భాషకి చేయించలేదా, ఒక దగ్గర పోని వాళ్ళు ఆపారా, ఆపట్ల. సో డిఫెండింగ్ అన్నది అయిపోయింది, తప్పించుకోవడం అన్నది కూడా అయిపోయింది. ఏమీ చేయకపోతే నన్ను చంపేస్తారు. దానికి ఎగ్జాంపులే మా ఇంట్లో 150 గ్రాములు డ్రగ్స్ పెట్టాలని తెప్పించిన ఒక ఎగ్జాంపుల్. ఆ రోజు కనుక నేను మస్తాన్ సాయి అటాక్లో చచ్చిపోయి ఉండాలి, లేదా బయటకు ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే డ్రగ్ కేసులో జైల్లో ఉండాలి. ఆ రెండు కాకుండా వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు అన్నట్టు నాకు చెడు చేయడానికి వచ్చారు, వాళ్ళే లోపలికి వెళ్ళారు. ఇంకా నేను ఫ్లై అయిపోతాను. నా కేసెస్ నేను ఫైట్ చేసుకుంటాను. ఇప్పుడు రాస్తారని కూడా నేను రమ్మని కూడా ఏం అడగనండి. ఎందుకంటే ఇంకా నా పైన నింద ఉంది కదా, డ్రగ్ కేసు అన్నది ఒక నింద అయితే ఉంది కదా, దాంట్లో నిర్దోషిగా వచ్చిన రోజున మళ్ళీ నా రాజుని కాలర్ పట్టుకొని అడుగుతా ఏంటి అని. ఆ రోజు దాకా పట్టుకుంటే నువ్వు ఇది చేసావు, ఓకే మస్తాన్తో ఉన్నావు, మస్తాన్తో తిరిగావు అని అంటున్నాడు కదా. పాపం రాస్తారని ఎప్పుడు ఎవరితో తిరగలేదా, ఎప్పుడు ఏవి చేయలేదా. ఇక్కడ నేను ఒకరి క్యారెక్టర్స్ ప్రూవ్ చేయాలని కూడా కాదు, జరిగాయి అన్ని, ఎవరికేం జరిగాయో అన్ని బయటకు వస్తే బాగుంటుంది. మస్తాన్ సాయి పేరెంట్స్కి నేను చెప్పదలుచుకునేది ఒకటే అండి, ఏంటంటే వాళ్ళ కొడుకుని వాళ్ళు సేవ్ చేసుకోమనండి, డిఫెండ్ చేసుకోమనండి, కాపాడుకోమనండి. కానీ ఇక్కడ అవతల ఆడపిల్ల పైన మళ్ళీ నా పైన నిందలేసినప్పుడు నేను మీ మీద వేయాల్సి వస్తుంది, చూపెట్టాల్సి వస్తుంది. నువ్వు ప్రీతిని తీసుకొచ్చి చూపిస్తున్నావు, నాకు అలా డబ్బులు ఇచ్చి పెట్టుకునే పీపుల్ ఉండరు, శేఖర్ భాష లాంటి మనుషులు ఉండరు. నేను నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు చూపెట్టాలి, మీ కోడలిది చూపెట్టాలి, మీ కోడలు వాళ్ళ చెల్లిది చూపెట్టాలి. మరి ఒక తల్లికి పుట్టిన అక్క చెల్లెకి పుట్టిన ఆడకూతుర్లను నీ కొడుకు చేశాడంటే ఆ తల్లిదండ్రుల ఘోష వాళ్ళకి మెసేజ్ రీచ్ అవ్వాలండి. ప్రీతి చెప్తుంది లావణ్య ఎంతమందితో పడుకుందో నాకు తెలుసు, నా దగ్గర లిస్ట్ ఉంది, వాళ్ళు ఎవరెవరో కూడా నాకు తెలుసు అని చెప్తుంది. అవునా, ప్లీజ్ రమ్మనండి, ఒక గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందాము. వాళ్ళందరూ వచ్చి ప్రీతికి చెప్పారా, లేకపోతే ప్రీతి చిన్నప్పటి నుంచి నేను ప్రీతిని కన్నానా పెంచానా, లేకపోతే నాకు ప్రీతి ఎప్పుడు పరిచయం, ఆమె పరిచయం అయిన తర్వాత ఎంతమంది పీపుల్ నాకు పరిచయం అయ్యారు, నేను ఎక్కడికి వెళ్ళాను, మరి అదే ప్రీతి నాతో లేదక్క అసలు నువ్వు నాకు పరిచయం తర్వాత నువ్వు ఎవరైనా ఒక అబ్బాయితో మాట్లాడావంటే మస్తాన్ సాయి అని, ప్రీతి నాతో మాట్లాడే మాటలు నేను కౌంటర్లు ఇచ్చుకోవాలా, హూ ఇస్ ప్రీతి టు మీ. ఇంట్లో ఉండే వాళ్ళు లేడీస్ ఉంటారు కదా, సో అంటే ఈ న్యూస్ మొత్తం ఫాలో అవ్వరు వాళ్ళు, బట్ వాళ్ళకి ఏంటంటే లావణ్య రాజతరుణ్ కదా ఆ ఇష్యూలో న్యాయ పోరాటం చేస్తుంది పాపం అనుకునే వాళ్ళు, ఈ అమ్మాయి లేడీ కాదు కిలేడీ అని పోర్ట్రే అయింది. సరే ఎవరి త్రూగా అనేది పక్కన పెట్టండి, వాళ్ళకి మీరేం చెప్తారు? అంటే వాళ్ళకి ఇష్యూస్ జరిగినప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి అయితే చెప్పుకోలేదు, నేను కూడా చెప్పుకోలేని ఒక మనిషినే. ఇంకా రాజతరుణ్ లాంటి వ్యక్తి కెరియర్లో ఉన్నప్పుడు ఇంకా చెప్పుకోకూడదు, కానీ పోరాడుతున్నానంటే మొత్తం నిజం కాదేమో, 100% ఎంతో కొంత నిజం ఉండకపోయి ఉంటుంది లావణ్య పోరాటంలో, లావణ్య చెప్పే దాంట్లో అన్న ఒక ఆలోచన పెట్టుకుంటే ఏంటి అని అర్థమైపోతుంది. తిట్టుకునే వాళ్ళు తిట్టుకొనివ్వండి, పొన్న మొహం చూసి మీకు తిట్టుకోవాలనిపిస్తుంది, కిలాడి అనాలనిపిస్తుంది అంటే ఇదే చేత్తోనే ప్రీతికి అన్నం పెట్టినా తినేసిపోయింది. విశ్వాసం లేకుండా వాగితే అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడో కూడా అదే తెలుసు. నాకు ఎవరి పైన ఏం చేయాలని లేదు, ఏమున్నా లీగల్గానే చూసుకుంటానండి.
నేను తప్పు చేశాను, మనోజ్ గారు మీకు చూస్తున్న దాంట్లో లావణ్య నువ్వు తప్పు చేస్తుంది, తప్పు అన్న దగ్గర ఒకసారి చెప్పాలి, రెండోసారి మందలించాలి, మూడోసారి యాక్షన్ తీసుకోండి, సింపుల్ అంతే. అంతేగాని బ్యాక్ స్టాబింగ్ లావణ్య ఇది చేసింది, లావణ్య ఇది చేసింది, వెనకాల నేను ఆడితో తిరిగి చూశాను అని చెప్పి కూర్చోడంలో వేస్ట్ ఆఫ్ టాపిక్. నాకు ఇక్కడ మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ నా ఇంటి మీదకి వస్తారు కాబట్టి వాళ్ళ దర్గాది ఎక్స్పోజ్ చేయాలనుకుంటాను, ఆ దర్గా స్కామ్ ఏంటి అంతే, దాని మీదకి వెళ్ళకూడదు కాబట్టి. అండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, ఇప్పుడు వచ్చిన దాని మీద జనాలు తూ అని ఊస్తారు కాబట్టి ప్రీతి అనే ఒక ఎపిసోడ్ని దింపారు, అది నిజం. అంతకు మించి ఈ రియాలిటీ కనుక జనాలకు అర్థమైతే, అండ్ చాలా మందికి అర్థమవుతుందండి, అందరూ కమెంట్ రూపంలో వచ్చారు కదా. ఇప్పుడు శేఖర్ భాష కమెంట్లు చూసుకో అంటాడు. 500 ఇస్తేనో లేకపోతే 4 అకౌంట్లు పెట్టుకుంటేనో ఎవరైనా కమెంట్స్ పెట్టేయగలరు. కమెంట్స్ ఇక్కడ ఇది కాదు, మనసున్న మనిషికి అర్థమవుతుంది, చాలా ప్రతి ఆడపిల్లకి కూడా అర్థమవుతుంది. అంతే ఫైనల్ గా నేను చెప్పాల్సింది, నేను లీగల్ గా చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ టైం కేటాయించినందుకు. సో ఇది లావణ్య ఆవేదన. సో లావణ్య గురించి ఇప్పటిదాకా మాట్లాడిన వాటి గురించి మీరేమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.